హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈ రోజు వీడియోలో మీషోలో చాలా ఫ్రెష్గా లాంచ్ చేసిన అమేజింగ్ మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటున్నాను విత్ వెరీ బెస్ట్ ప్రైస్కి. సో వీడియో అయితే చాలా బాగుంది, మీకు కూడా ఈ కలెక్షన్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో అయితే అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మెజర్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఫస్ట్ బ్లౌజ్ చూసుకుంటే ఇది అయితే పర్పుల్ కలర్లో అయితే సెలెక్ట్ చేశాను ఒక పట్టు శారీ కోసమని. ఆ శారీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూసారు కదా, వర్క్ డీటెయిలింగ్ ఫినిషింగ్ అంతా కూడా అసలు ఎంత గ్రాండ్ గా అయితే ఉందో. ఫుల్ గా మనకి వైట్ పోల్స్ విత్ కడ్దాన వర్క్ తో హైలైట్ చేశారు. బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ కాకుండా ఫుల్ బాడీ అంతా కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ చేశారు. ఈ బ్లౌజ్ కి హైలైట్ ఏంటి అంటే హ్యాండ్ వర్క్ అండి. అసలు ఎంత గ్రాండ్ గా ఉందో చూసారా. ఇంత హెవీ వర్క్ బయట చేపిస్తే మినిమం 5K అయినా కానీ ఈజీగా చార్జ్ చేస్తారు. బట్ ఈ బ్లౌజ్ చూసుకుంటే చాలా రీజనబుల్ గా జస్ట్ 1060 రూపీస్ కి అయితే వచ్చింది. ఆ ప్రైస్ కి అయితే ఎవ్రీ రూపీ కూడా ఫుల్ వర్త్ అండి, ఎందుకంటే క్వాలిటీ అయితే అంత బాగుంది. మరి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ లో అయితే ప్రొవైడ్ చేశారు. 42 యూజ్ చేసే వాళ్ళకి కూడా ఈ బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. మెయిన్ గా బ్రైడల్స్ కి అయితే చాలా బాగుంటుందండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. నేనైతే వీడియో లాస్ట్ లో మెజర్మెంట్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి ఈ బ్లౌజ్ మీకు సెట్ అవుతుందా లేదా అని ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఓకేనా. ఈ వర్క్ మాత్రం అదిరిపోయింది. వీడియో లాస్ట్ లో బ్యాక్ కేమ్ నుంచి క్లియర్ గా జూమ్ లుక్ లో చూపిస్తాను. సో ట్రై చేయండి. సెకండ్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ అండి. ఈ డిజైన్ చూసారు కదా, లాస్ట్ టైం సేమ్ ఇదే డిజైన్ బేబీ పింక్ కలర్ పైన కూడా ఒక బ్లౌజ్ అయితే చూపించాను. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఒక పట్టు శారీ కోసమని లైట్ లావెండర్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. శారీకి అయితే మాత్రం చాలా బాగా మ్యాచింగ్ అయింది. శారీ కూడా చూపిస్తాను. మీషోలో ఇలాంటి వర్క్ బ్లౌజెస్ లాంచ్ చేసిన కొత్తలో ఏంటి అంటే ఎక్కువగా డార్క్ కలర్స్ లాంచ్ చేసేవారు. ఇలాంటి లైట్ కలర్స్ కూడా లాంచ్ చేస్తే బాగుండేది అని అయితే అనుకునేదాన్ని. ఇప్పుడైతే మనకి దొరకని కలర్స్ అంటూ ఏమీ లేవు. అలాగే మనం చూడని కలర్స్ కూడా చాలా వరకు లాంచ్ చేస్తున్నారు. అది కూడా చాలా బెస్ట్ ప్రైస్ కి. నచ్చితే అసలు ఎవరు మిస్ అవ్వద్దు. ఇది ఫ్యాబ్రిక్ చూసారు కదా, సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. చాలా బాగా షైనింగ్ అవుతుంది. వర్క్ కంటే కూడా ఫ్యాబ్రిక్ తోనే చాలా బాగా హైలైట్ గా అయితే ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్ గా 370 రూపీస్ కి అయితే వస్తుంది. ఆ ప్రైస్ కి అయితే చాలా బాగుంది కదా. సో ట్రై చేసేయండి. ఈ లావెండర్ కలర్ బ్లౌజ్ స్టిచింగ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ డెఫినెట్ గా మీతో షేర్ చేసుకుంటాను. స్టిచింగ్ అయ్యాక లుక్ ఎలా ఉంటుంది మీకు కూడా ఐడియా అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ ప్యాస్టల్ బ్లౌజ్ అండి. ఇది అయితే పిక్ లో కంటే కూడా కొంచెం డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది. నేనైతే లైట్ ఆరెంజ్ షేడ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది అయితే లైట్ ఆనియన్ పింక్ షేడ్ లోకి అయితే వచ్చింది. శారీకి అయితే అంతగా సెట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకొకసారి ట్రై చేయాలి. ఈ డిజైన్ వర్క్ అంతా కూడా సేమ్, బట్ కలర్ అయితే కొంచెం డిఫరెంట్ అయితే వచ్చింది. బట్ వర్క్ డీటెయిలింగ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా ఆరీ బీడ్స్ తో హైలైట్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే అండర్ 400 రూపీస్ కి అయితే వచ్చింది. ఆ ప్రైస్ కి ఈ బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగుంది. సో ఈ కలర్ మీకు మ్యాచ్ అవుతుంది అనిపిస్తే పక్కా ట్రై చేసేయండి. ఎక్కువగా ఓవర్ లుక్ కాకుండా మీడియం వర్క్ లో ఉండాలి అనుకునే వారికి అయితే ఇది చాలా బాగుంటుంది. చూడండి, ఈ ప్యాస్టల్ కలర్స్ అన్ని కూడా మనకి ఎంత బాగున్నాయో కదా. ఫ్యాబ్రిక్ కే చాలా హైలైట్ గా అయితే ఉంది. సింపుల్ గా ఉన్న శారీస్ కి ఈ బ్లౌజెస్ తో పేరప్ చేస్తే లుక్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. సో డెఫినెట్ గా ట్రై చేసేయండి. ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. ఈ వర్క్ బ్లౌజ్ చూసి నేనైతే షాక్ అయ్యాను. ఎందుకంటే ఈ ప్రైస్ కి ఇంత మంచి క్వాలిటీ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ వర్క్ డీటెయిలింగ్ ఫినిషింగ్ అంతా కూడా ఎంత స్ట్రాంగ్ గా చేశారో. ఇది మీకు బ్యాక్ కేమ్ నుంచి జూమ్ లుక్ లో క్లియర్ గా అయితే చూపిస్తాను. అంతా కూడా మనకి పోల్స్ తో హైలైట్ చేశారు. చాలా గ్రాండ్ గా అయితే ఉంది. హ్యాండ్ వర్క్ కూడా మనకి కడ్దాన వర్క్ తో ఇచ్చేసారు. అసలు ఎంత బాగుందో. చాలా సింపుల్ అండ్ రిచ్ లుక్ అయితే ఉంటుంది. చూసారు కదా, బయట ఇంత సింపుల్ గా వర్క్ చేయించుకుందామన్నా గానీ 1000 కి తక్కువలో అసలు రావట్లేదు. బట్ ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకుంటే జస్ట్ 380 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ వర్క్ అయితే వచ్చేసింది విత్ ఫ్యాబ్రిక్ తో. చాలా బాగుంది కదా. ఈ హ్యాండ్ బార్డర్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గోల్డ్ బీడ్స్ విత్ కడ్దాన వర్క్ తో హైలైట్ చేశారు. అసలు ఈ ప్రైస్ కి ఇంత మంచి బ్లౌజ్ అయితే కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే అంత బాగుంది. లాస్ట్ టైం వీడియోలో 250 రూపీస్ వర్క్ బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఆ వీడియోలో అయితే చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. బయట అయితే ఇలాంటి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ 1 మీటర్ కి 200 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఇక 50 రూపీస్ కి వర్క్ ఎక్కడ అవుతుంది చెప్పండి అనేసి. ఇప్పుడు ఈ బ్లౌజెస్ కూడా అలా క్యాలిక్యులేషన్ చేసుకున్నా గానీ 200 రూపీస్ ఫ్యాబ్రిక్ అయిపోయినా ఇంకా 150 కి ఇంత మంచి వర్క్ అయితే వస్తుందా? రానే రాదు కదా. బట్ మీషోలో అయితే అందరూ ఎఫోర్డ్ చేయగలిగే ప్రైస్ రేంజ్ కి చాలా బెస్ట్ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు. అస్సలు మిస్ చేసుకోవద్దు. నేనైతే అదర్ యాప్స్ తో కూడా కంపేర్ చేసి చూసాను. బట్ మీషో ఈస్ ది బెస్ట్ అని అయితే అనిపించింది. ఇప్పుడు చూస్తున్న ఈ బ్లౌజ్ అయితే రామా బ్లూ కలర్ లో అయితే చూస్ చేసుకున్నాను. సింపుల్ వర్క్ అండి. సింపుల్ మగ్గం వర్క్ అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ ఫ్లవర్ తో. ఈ ఫ్లవర్ మిడిల్ లో ఏంటి అంటే గోల్డ్ జరీ థ్రెడ్ తో హైలైట్ చేశారు. చాలా బాగుంది. ఎక్కువ హెవీగా కాకుండా సింపుల్ గా ఉండాలి అనుకునే వారికి అయితే ఇది చాలా బాగుంటుంది. చూసారు కదా, హ్యాండ్ కి పెట్టుకుంటే చాలా బాగుంది. దీని ప్రైస్ చూసుకుంటే ఆఫర్ లో 320 రూపీస్ కి అయితే వచ్చింది. కలర్స్ కూడా చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో
ట్రై చేసేయండి. ఇప్పుడైతే ఈ బ్లౌజెస్ అన్ని కూడా ఏ శారీస్ కి మ్యాచింగ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. ఈ శారీస్ అన్ని కూడా మా రిలేటివ్స్ అయితే పంపించి మ్యాచింగ్ బ్లౌజెస్ అయితే చూడమన్నారు. చూసారు కదా, ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. కొంచెం లైట్ అండ్ డార్క్ కూడా అవ్వకుండా చాలా బాగా మ్యాచ్ అయింది కదా. ఈ శారీస్ అన్ని బయట షాప్ లో తీసుకున్నవే, బట్ మీషోలో ఇలాంటి షైనింగ్ ఇలాంటి బార్డర్ శారీస్ అయితే చాలా వరకు అవైలబుల్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా లింక్ లో యాడ్ చేస్తాను. యాక్చువల్ గా ఈ శారీ కోసమని హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే ఈ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. బట్ ఇది పిక్ లో కంటే కూడా బాగా డార్క్ కలర్ అయింది కదా, అస్సలు సెట్ అవ్వలేదు. సో ఇది అయితే బాగా మ్యాచింగ్ అయింది, బట్ సింపుల్ వర్క్ అనమాట. నెక్స్ట్ ఈ శారీకి ఈ బ్లౌజ్ ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇంత బాగా మ్యాచింగ్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఈ కలరే చాలా రేర్ గా అయితే దొరుకుతుంది కదా. ఈ బ్లౌజ్ ఆర్డర్ చేశాను కానీ కొంచెం లైట్ అండ్ డార్క్ అవుతుందేమో అని అయితే అనుకున్నాను, బట్ చాలా బాగా మ్యాచింగ్ అయిపోయింది. సో స్టిచ్చింగ్ అయ్యాక మళ్ళీ డెఫినెట్ గా మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. మీషోలో మనం ఓపిక్ గా వెతకాలే గానీ దొరకని కలర్ అంటూ ఏది ఉండదు. ఒక శారీకి ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అవుతుంది, ఇంకొక శారీకి 2-3 టైమ్స్ ఆర్డర్ చేస్తే సక్సెస్ అవుతుంది. చూసారు కదా. ఇక ఈ బ్లౌజ్ చూసుకుంటే ఈ శారీకి అండి, ఇది అయితే మీకు వీడియోలో లాంగ్ కి మ్యాచింగ్ అయినట్టు ఉంది కానీ బ్లౌజ్ అయితే కొంచెం 1 షేడ్ డిఫరెంట్ అయితే వచ్చింది, అంతగా సెట్ అవ్వలేదు. సో రిటర్న్ అయితే పెట్టేశాను. ఇవన్నీ న్యూ కలెక్షన్ కాబట్టి ఫాస్ట్ గా మెజర్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఫస్ట్ ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 6 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ చూసుకుంటే 18 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అండి చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు, 9 వరకు అయితే వచ్చింది. హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే వర్క్ ఉన్నంత వరకు కూడా చాలా క్లియర్ గా చూపిస్తున్నాను, 11 వరకు అయితే వచ్చింది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే ఇది కూడా 11 వరకు అయితే వచ్చింది. ఎంత హెల్తీగా ఉన్న వారికైనా సరే ఈ బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నా హ్యాండ్ ఫుల్ సర్కిల్ కరెక్ట్ గా 11 వరకు అయితే ఉంటుంది. చూసారు కదా, నా హ్యాండ్ కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. నాకంటే స్లిమ్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బ్లౌజ్ ని ఇగ్నోర్ చేసేయండి, అసలు ట్రై చేయొద్దు. ఎందుకంటే ఈ వర్క్ అంతా కూడా ఖర్చుల్లోకి అయితే పోతుంది. సో వర్క్ అంతా పోయి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకు అనేది ప్రీవియస్ వీడియోస్లో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ చూసేద్దాం. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే 7 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ చూసుకుంటే కరెక్ట్గా 16 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ చూసుకుంటే 6.5 అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వర్క్ అండి, ఓన్లీ డిజైన్ ఉన్న వరకు మాత్రం చూస్తున్నాను, కరెక్ట్గా 6 వరకు అయితే వచ్చింది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే ఇది కూడా ఎగ్జాక్ట్గా 11 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే ఈ మెజెంటా బ్లౌజ్ పీస్ అండి, ఇది అయితే బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు, 7 వరకు అయితే వచ్చేసింది. ఈ బ్యాక్ నెక్ లెంగ్త్ ఏంటి అంటే ఫ్యాబ్రిక్ ఎక్కువ అయితే ఉంది కదా, సో ఎంత కావాలంటే అంత మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే హ్యాండ్ వర్క్ లెంగ్త్ అయితే చూస్తున్నాను, వర్క్ ఉన్నంత వరకు కూడా ఎంత వరకు వచ్చింది అంటే 11 వరకు అయితే వచ్చింది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే ఇది కూడా ఎగ్జాక్ట్ గా 11 వరకు అయితే వచ్చింది. ఇప్పుడు పేస్టల్ ఆనియన్ పింక్ బ్లౌజ్ అండి, బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే 6.5 అయితే వచ్చింది. బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ చూసుకుంటే 16.5 అయితే వచ్చింది. బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ చూసుకుంటే చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు, 8 వరకు అయితే వచ్చింది. హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే వర్క్ ఉన్నంత వరకు కూడా చూడండి 7 వరకు అయితే వచ్చింది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే ఇది కూడా కరెక్ట్ గా 11 వరకు అయితే వచ్చేసింది. ఇక లాస్ట్ గా ఈ లావెండర్ బ్లౌజ్ అంటే లాస్ట్ టైం ఇదే డిజైన్ లో నేను పింక్ కలర్ లో చూపించాను కదా, ఆ వీడియోలో అయితే మెజర్మెంట్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కూడా సేమ్ అదే డిజైన్ కాబట్టి ఈ వీడియోలో అయితే ఇంకేమీ చూపించట్లేదు. ఈ బ్లౌజెస్ అన్ని కూడా బ్యాక్ కేమ్ నుంచి జూమ్ లుక్ లో ఒక లుక్ అయితే చూసేయండి. వర్క్ డీటెయిలింగ్ ఫినిషింగ్ అంతా కూడా ఎలా ఉంది మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇలాంటి వర్క్ బ్లౌజెస్ బయట చేయించాలంటే చాలా ప్రైస్ అయితే అవుతుంది, బట్ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ గా అయితే వస్తున్నాయి. ఐ హోప్ ఈ బ్లౌజ్ కలెక్షన్ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది, హెల్ప్ అయింది అనిపిస్తే వెళ్లే ముందు లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే వర్క్ బ్లౌజెస్ కట్టుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేసేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్ అప్డేట్స్ మీకు ఇంకా ఫాస్ట్ గా తెలియాలి అన్నా, ఇవన్నీ స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు ఫాస్ట్ గా పర్చేస్ చేసుకోవాలి అన్నా కానీ నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేసేయండి. అక్కడైతే స్టోరీస్ లో లింక్స్ అన్ని కూడా ఫాస్ట్ గా యాడ్ చేస్తూ ఉంటాను. సో దట్ ఏదైనా స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు ఫాస్ట్ గా పర్చేస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది. ఈ బ్లౌజెస్ లింక్స్ అండ్ నా ఇన్స్టా ఐడి కూడా డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, హ్యాపీ షాపింగ్.